హలో మై బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ టు మై ఛానల్. కారకాయని చాలా మంది అవాయిడ్ చేస్తారు. కానీ కారకాయ కారపొడి ఇట్లా చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. పిల్లలు, పెద్దలు అందరూ తింటారు. చాలా బాగుంటది. డయాబెటిస్ పేషెంట్ కూడా చాలా బాగుంటది. డైరెక్ట్‌గా తినొచ్చు. పప్పుచారు, పప్పంచుకు మంచిగా కూడా తినొచ్చు. చాలా టేస్టీగా ఉంటది. ఇప్పుడు అర కేజీ కారకాయలని తీసుకొని మంచిగా చెక్కు తీసి పెట్టుకొని రౌండ్‌గా కట్ చేసుకోవాలి ముక్కలు ముక్కలుగా. దాని తర్వాత 1 టీ స్పూన్ దొడ్డుప్పు అంటే రాక్ సాల్ట్, అర చెంచా పసుపు ఇవన్నీ వేసుకొని ముక్కలకు మంచిగా పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. కలిపి మూత పెట్టేసుకొని గంట సేపు పక్కన పెట్టేసుకోవాలి. దాని తర్వాత బాగా కలిపిన తర్వాత ఉప్పు అని దానికి పట్టుకొని మనకి పసరు మొత్తం బయటకొచ్చేస్తది. బయటకొచ్చి మంచిగా క్లీన్ చేసుకున్న తర్వాత అప్పుడు మనం తినగలిగే చేదు మాత్రమే ఉంటది కారకాయ. మాక్సిమం చేదనేది పసరులోనే వెళ్ళిపోతది. అట్లా 3, 4 టైమ్స్ వాష్ చేసుకోవాలి. దాని తర్వాత వేడి వేడి నూనెలో వేసుకొని క్రిస్పీగా వచ్చే విధంగా వేయించుకోవాలి. వేయించేటప్పుడు గూడా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఎందుకంటే చివర్లు మాత్రమే వేగి మధ్యలో వేయకపోతే క్రిస్పీగా అనేది ఉండదు. అందుకే బాగా తిప్పుతూనే ఉండాలె. దాని తర్వాత జీడిపప్పు గానీ, మీరు పల్లీలు గానీ, కరివేపాకు ఏదైనా వేసుకొని మంచిగా లాస్ట్ వాయిలో వేయించుకొని క్రిస్పీగా రావాలి. ఇప్పుడు మనం కారప్పొడిని తయారు చేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 15-20 ఎండుమిర్చి, ఒక ఎల్లిగడ్డ, ఒక 10 మిరియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర. ఇవన్నీ వేసుకొని డ్రై రోస్ట్ వేసుకోవాలి. మనం నూనె అనేది ఆయిల్ అనేది యాడ్ చేయొద్దు. డ్రై రోస్ట్ చేసుకొని ఒక ఎల్లిగడ్డ తీసుకొని మిక్సర్ బౌల్‌లో ఏసుకొని బరకగా మాత్రమే గ్రైండ్ చేసుకోవాలి. నేను వీడియోలో చూయించిన విధంగా మాత్రమే గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకునే ముందు మనం 1 టీ స్పూన్ సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. 1 టీ స్పూన్ అయితే సరిపోతది. ఎందుకంటే కారకాయ ముక్కలు ఆల్రెడీ మనము అందులో నానబెట్టినాం కాబట్టి ఉప్పు అనేది దానికుంటది. ఇప్పుడు మీకెంత సరిపోతే అంత ఆ కారపొడిని యాడ్ చేసుకొని మనం ఆల్రెడీ కారకాయలను వేయించుకున్న నూనె ఉంటది గదా! ఇక్కడ నాకు 2 టీ స్పూన్‌లయితే సరిపోయింది. బాగా కలుపుకోవాలి. ఇట్లా మీకు చాలా టేస్టీగా ఉంటది ఇట్లా చేస్తే. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే మీరు గూడా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ గైస్. థాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.